ఆయనకి నచ్చిన సినిమాలు ఆయన తీయాలని ఒక ప్రొడ్యూసర్గా మారి 60 పైగా సినిమాలు తీయడం మన చలన సినిమా చరిత్రలోనే ఒక అరుదైన ఘనత సాధించింది మోహన్ బాబు గారు. ఆ మోహన్ బాబు గారు నా తండ్రి కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక రైటర్కి స్టైల్ ఉంటుంది, ఒక డైరెక్టర్కి స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్ని కలిపి ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ఆయన ఒక ప్రత్యేకని సృష్టించారు. ఆ ప్రత్యేకతే ఆయనకి ఈ 40 years సక్సెస్ఫుల్ కెరియర్ని అందించింది. ఆయన తల్లిదండ్రుల్ని కంటికి రెప్పలా చూసుకునే దాంట్లో ఆయన ఉత్తమ పుత్రుడు. సినీ జీవితాన్ని అందించిన గురువుని గౌరవించడంలో ఆయనే ఉత్తమ శిష్యుడు. మా అందరికీ ఇంత అద్భుతమైన భవిష్యత్తుని అందించినందుకు ఆయనే ఉత్తమ తండ్రి. ఆ తండ్రికి నేను కూతురుగా పుట్టడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా నాన్నకి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఇంకో మరెన్నో సినిమాలు చేస్తూ ఒక ఫిలాంథ్రపిస్ట్గా, ఒక ఎడ్యుకేషనలిస్ట్గా మీరు చేసే మంచే మా బ్లెస్సింగ్స్ అని భావిస్తున్నాం మేమందరం. థ్యాంక్ యూ నాన్న, మాకు నేర్పించిన ఈ క్రమశిక్షణ, ఈ డిసిప్లిన్, ఈ ఫోకస్ మీరు లేకపోతే మేము ఎవరూ ఏమీ లేము. థ్యాంక్ యూ అగైన్ అండ్ కంగ్రాచులేషన్స్. చాలామంది చెప్పేవారు మీకు మీ అదృష్టం మీకు మోహన్ బాబు గారు పిల్లలుగా పుట్టడం అని. నాకు మంచి స్నేహితుడు రవితేజ ఒక ఫంక్షన్లో ఏం చెప్పారంటే, అబ్బాయి నీకు తెలీదు, మోహన్ బాబు గారు పిల్లలుగా పుట్టడం చాలా అదృష్టం మేము అందరం అనుకుంటూ ఉంటాం, మీ నాన్న మీకు చేసినంతగా మా బాబులు ఎవరు మాకు చేయలేదు అంటూ ఉంటాడు ఆయన. ఐ థింక్ ఇట్స్ అ బ్లెస్సింగ్. నాకు 2 పిల్లలు, ఆర్యానా, వివియానా. నేను ఒక తండ్రిగా ఉండడం ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీయో వాళ్ళని పెంచేటప్పుడు నాకు అర్థమవుతుంది. మా నాన్నగారు మమ్మల్ని చూసుకోనంతగా ఒక 10% నేను కానీ ఆర్యానా, వివియానాని చూసుకున్నానంటే ఐల్ బీ ఎ గ్రేట్ ఫాదర్. నేను ఈ మధ్య అమెరికాకి వెళ్ళినప్పుడు నేను కొంతమంది ఫ్రెండ్స్ని కలిసినప్పుడు వాళ్ళ రిలేటివ్స్ ఎవరో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చారన్నమాట. మాట్లాడుతూ, విష్ణు గారు మీ నాన్నగారు అంటే మాకు చాలా గౌరవం అండి, చాలా అభిమానం అండి, మేము పెద్దరాయుడు సినిమా ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం, ఒక ఫ్యామిలీ వాల్యూస్ అంటే ఏంటో మేము ఆ సినిమా చూసి మేము ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం, హీఈస్ అన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్ అని అక్కడ అన్నారు. రాజోలీలో 2009లో వరదలు వచ్చి మొత్తం ఊరు కొట్టుకే, మహబూబ్ నగర్ డిస్టిక్లో కర్నూలు బార్డర్లో ఉంది రాజోలి. అక్కడ ఊరు కొట్టుకెళ్ళిపోయింది. మేము ఏదో ఒకటి చేయాలనుకున్నప్పుడు నాన్నగారు నన్ను మనోజ్ని అక్కడికి పంపించి అక్కడ చూడాలని బెస్ట్ ఏం చేయగలిగాం మేము అంటే 25 కుటుంబాలని దత్తత తీసుకొని వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. వాళ్ళలో ఒక ఇంజనీరింగ్ అమ్మాయి ఈరోజు కట్టుబట్టలతో మన కాలేజ్కి వచ్చిన తర్వాత ఈరోజు ఆ అమ్మాయి గోల్డ్ మెడల్ సంపాదించి ఆ అమ్మాయి షీఈస్ వెరీ హ్యాపీ ఇక్కడ ఐటీ కంపెనీలో పనిచేస్తుంటే, ఒక 4 వారాల క్రితం వాళ్ళ తల్లిదండ్రులు సర్టిఫికేట్స్ కోసం విద్యానికేతన్కి వస్తూ ఆరిపోయిన దీపాన్ని మా ఇంట్లో వెలిగించారు మీ తండ్రి, ఎన్ని జన్మలు ఎత్తున్నా మీ తండ్రి రుణం తీర్చుకోలేము మేము అన్నారు. దీస్ ఆర్ ఇన్స్పిరేషనల్ ఫర్ అస్. అలా ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉంటూ మాకు ఒక ఐడల్గా మా నాన్నగారు ఎప్పుడు నిలబడి ఉన్నారు. ఈ 40 years సెలబ్రేషన్కి కంగ్రాచులేషన్స్ నాన్న, అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఎందుకంటే ఈరోజు మీడియా అన్న వాళ్ళు లేకపోతే వితౌట్ ద సపోర్ట్ నన్ ఆఫ్ ద యాక్టర్స్ ఆర్ దేర్. వీ డూ రిక్వైర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ దిస్ 40 years ఆఫ్ జర్నీ ఆఫ్ మై ఫాదర్. నాన్నగారి గురించి ఏం చెప్పాలో ఒక మాటలో మైక్లో చెప్పాలంటే నాకు చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఎక్కడ స్టార్ట్ చేయాలో ఎక్కడ ఎండ్ చేయాలో తెలియట్లేదు. మామూలుగా ఎప్పుడు మైక్ తీసుకున్నా ఏదో ఒకటి మాట్లాడేసి హ్యాపీగా ఏదో ఎనర్జీగా చేసి వెళ్తాం. బట్ పొద్దున్నుంచి నిద్ర లేచినప్పటి నుంచి నాకు ఆయన పడిన కష్టం ఇవే గుర్తుకొస్తున్నాయి నాకు చిన్నప్పటి నుంచి. ఈ రోజుల్లో మేము ఒక 1 yearలో మ్యాక్సిమం 2 సినిమాలు లేదా 3 సినిమాలు చేయగలుగుతున్నాం. అప్పట్లో ఆయన 20-25 సినిమాలు చేసేవాళ్ళు ఒక సంవత్సరంలో. ఎలా చేసేవాళ్ళో అర్థమయ్యేది కాదు. చిన్నప్పుడు నాకు బాగా గుర్తుండేది ఏంటంటే, మార్నింగ్ షూటింగ్ వెళ్ళిపోయేవారు, చెన్నైలోనే ఉండేవారు స్టూడియోస్లోనే. నెక్స్ట్ డే ఈవినింగో ఆ ఎల్లుండి మార్నింగో డబ్బులతోనో దేనితోనో ఏదో ఒక సినిమాకి వెళ్తారు. అక్కడి నుంచి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఒక షూటింగు, మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు ఒక షూటింగు, ఈవినింగ్ నుంచి నైట్ వరకు ఒక షూటింగు,
మళ్ళీ అక్కడే కార్లో కొంచెం రిలాక్స్ అయిపోయి మళ్ళీ వేరే షూటింగ్ అలా చేసుకుంటూ చూశాను ఆయన్ని. బట్ ఇంత బిజీలోనూ అంత కష్టంలోనూ మాకు ఏ రోజు కష్టం అనేది చూపించలేదు ఆయన. మమ్మల్ని మాకు నాన్న ఏంటి ఇంత బిజీగా ఉన్నారు, మాతో టైం స్పెండ్ చేయట్లేదని ఒక ఫీలింగ్ కానీ ఏది కానీ మాకు ఏ రోజు తీసుకురాలేదు. ఇలాంటి తండ్రి మాకు దొరకడం ఏ జన్మ చేసుకున్నాం పుణ్యమో మాకు దొరికారు. అండ్ వి రియలీ బ్లెస్డ్. మేము జీవితంలో గొప్పగా ఆయనంత గొప్పగా అవ్వాలి, సక్సెస్ఫుల్ అయిపోవాలి, ఎక్కడికి వెళ్ళిపోవాలని లేదు. ఆయన గౌరవం కాపాడితే చాలా ఉంది. ఎందుకంటే మా బాడీలో మా ఒంట్లో ప్రవహించేది ఆయన రక్తం. సో మాకు రెస్పెక్ట్ లేకపోయినా ఆ రక్తాన్ని రెస్పెక్ట్ ఇవ్వాలి మేము. దానికి ఎవరిని మోసం చేయకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, మనల్ని పైకి తీసుకొచ్చిన వాళ్ళని, మనల్ని సహాయించిన వాళ్ళని మర్చిపోకుండా, అలాగే మనల్ని నమ్ముకున్న వాళ్ళని వదలకుండా జీవితం ముందుకెళ్ళాలి, తలెత్తుకొని బ్రతకాలి, న్యాయంగా బ్రతకాలి అని చెప్పి నేర్పించారు మాకు. అలాగే బ్రతుకుతాం. థ్యాంక్ యూ నాన్న. ఈరోజు మేమంతా ఎలా ఉన్నామంటే దానికి కారణం మీరే. ఫైనల్లీ ఈ ఇయర్ కొత్తగా ఒకటి ప్లాన్ చేసాం. ఏంటంటే ఒకే ఫంక్షన్గా, ఎందుకంటే నాన్నగారితో ఏంటంటే అన్ని క్యారెక్టర్స్ చేసి ఒక కమెడియన్గా, విలన్గా, అండ్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక హీరోగా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక ఎడ్యుకేషనిస్ట్గా ఇంతగా చేసి ఎన్నెన్నో చేసి ఆయన ఒక పొలిటికల్ కెరియర్గా ఇంత చేసినాక ఒక్కరోజు ఫంక్షన్ చేసేస్తే అది సరిపోదు, ఆ టైము సరిపోదు. అందుకనే దీనికి ఏం ప్లాన్ చేసామంటే ఒక ఈ ఇయర్ ఫుల్గా ఒక్కొక్క టైం చూసుకొని నెక్స్ట్ ఇయర్ ఇదే టైం వరకు వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ ఇట్. ఆ ఈచ్ ఈవెంట్ ఏంటో మీకు చెప్తాను.